చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. మనందరికీ ఎక్కువ సార్లు వినపడే పదం సాధనలో ఒక పదం ఉంది. మీరు ఏ సాధన చేసినప్పటికీ, జ్యోతిష్యం ఇట్లాంటి గ్రంథాలలో పరిశోధన చేస్తున్నప్పటికీ, వాస్తు జ్యోతిష్యం ఇట్లాంటి అంశాలలో పరిశోధన చేస్తున్నప్పటికీ, ధ్యాన సాధన చేస్తున్నప్పటికీ, క్రియాయోగంలో కూడా ప్రాథమికంగా సాధన చేసేవారికి, అలాగే యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా సాధన చేసేవారికి, ఉపాసనలు చేసేవారికి, అలాగే వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అన్నిట్లోనూ ఒక పదం చాలా క్లియర్గా వినపడుతూ ఉంటుంది. అదే విశ్వశక్తి. మీరు గాయత్రి మంత్రానుష్ఠానంలో కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది స్పష్టంగా వినపడుతూ ఉండేటటువంటి అంశం. మరి ఈ విశ్వశక్తి అంటే ఏంటి? ఈ విశ్వశక్తిని ఎలా అందుకుంటాం? ఈ విశ్వశక్తిని అందుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు సాధకుడు కలుగుతాయి అనేటటువంటి అంశాలని స్పష్టంగా తెలుసుకునేందుకే ఈ వీడియో చేస్తున్నాను. మానవ జన్మ అనేది ఒక క్లిష్టమైన, ఉత్కృష్టమైన, జటిలమైనటువంటి జన్మ ఈ దేహం. అయితే ఈ మానవ దేహం అనేది జీవుడికి అంత తేలిగ్గా రాలేదు. 84 లక్షల దేహాలు, 84 లక్షల జన్మలు, 84 లక్షల సంస్కారాలని కలిగి ఉన్నాడు కాబట్టే జీవుడికి మానవ దేహం కలిగింది. ఇన్ని జన్మల పరంపర తరువాత ఈ దేహాన్ని జీవుడు పొందాడు. ఇది కరెక్ట్గా బోర్డర్లో ఉంటుంది. అంటే ఈ దేహం తర్వాత, ఈ మానవ జన్మ తర్వాత యోగిలాగా, మునిలాగా, ఋషిలాగా, సిద్ధుడిలాగా ఎదగాల్సి ఉంది. అలా ఎదగడానికి ఇదే అవకాశం, ఈ దేహమే అవకాశం. అలాగే మళ్ళీ జంతు జన్మలలాగా జంతు ప్రవృత్తితో వెనకబడిపోవడానికి కూడా ఇదే కారణంగా ఉంది. సో మానవ జన్మ అనేది ఇట్లా పడితే అటువైపు పడేటట్టుగా, ఎదిగితే ఇటువైపు వచ్చేటట్టుగా మానవ దేహం అనేది ఉంది. అందుకే భగవద్గీతలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి రథం మధ్యం స్థాపయ అచ్యుత అని అంటాడు. ఈ కురుక్షేత్రం మధ్యలో రథాన్ని స్థాపించు అంటాడు. అటువైపు మనవాళ్ళు, అటువైపు నేను యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఉంటారు అని. అంటే నేను సాధించబోయేటటువంటి అంశాలు అటువైపు ఉంటాయి, నేను ఆల్రెడీ సాధించినవి, ఆల్రెడీ దాటేసినవి ఇటువైపు ఉంటాయి. మధ్యలో మనం ఉన్నాం. ఇది మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మకి నీకు ఏ విధమైనటువంటి విద్వత్తు కావాలో, విజ్ఞానం కావాలో అది అందించేదే భగవద్గీతగా చెప్తారు భగవద్గీతలో. అయితే ఈ విశ్వశక్తి అనేది ఏం చేస్తుంది? మనం యోగిగా అవ్వడానికి, ఋషిగా అవ్వడానికి, మునిగా అవ్వడానికి, సిద్ధుడుగా తయారవ్వడానికి ఈ విశ్వశక్తి యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని తిరిగి మళ్ళీ వెనకటి జన్మల్లో లాగేందుకు ప్రయత్నించేది ఈ 84 లక్షల జన్మలను ఎత్తడం ద్వారా కలిగినటువంటి సంస్కారం. ఈ సంస్కారాలు ఏం చేస్తాయంటే ప్రవృత్తులుగాను, విషయాలుగాను, గుణాలుగాను, అలవాట్లుగాను తయారై మనిషిని వెనక్కి లాగుతూ ఉంటాయి. వీటిని దాటడానికి, ఈ సంస్కారాలు అనేటటువంటి అంశాలను దాటేసి ఒక యోగిలాగా, మునిలాగా, ఋషిలాగా, సిద్ధుడిలాగా మనం ఎదగడానికి ఒక సాధనలాగా, ఉపకరణంలాగా ఉపయోగపడేదే విశ్వశక్తి. ఈ విశ్వశక్తిని సాధించడానికి మన దగ్గర ఉన్నటువంటి అన్ని అంశాలలోనూ ఈ విశ్వశక్తిని సాధించడం అనేదే ఉంటుంది. కానీ ఒక స్పష్టమైనటువంటి అవగాహన అయితే క్రియాయోగంలోనే ఉంటుంది. మీరు ధ్యాన సాధనలో కూడా మేము ధ్యానం చేస్తాం, విశ్వశక్తి వస్తుంది అనేటటువంటి వ్యవస్థని మీరు వింటూ ఉంటారు. కానీ ధ్యానం చేసినంత మాత్రాన, ధ్యాన సాధన బాగా చేసినంత మాత్రాన విశ్వశక్తి వచ్చే అవకాశం లేదు. విశ్వశక్తి రావాలి అంటే కొన్ని సర్కమ్స్టాన్స్లోనే విశ్వశక్తి వస్తుంది. కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని విశ్వశక్తిని గ్రహించగలుగుతాడు సాధకుడు. ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళు విశ్వశక్తిని పొందలేరు. యజ్ఞయాగాది క్రతువులు చేసిన ప్రతి ఒక్కళ్ళు విశ్వశక్తిని పొందలేరు. గాయత్రి ఆది మంత్ర ఉపాసనల్లోనూ విశ్వశక్తిని పొందలేరు. కానీ పొందుతాము అనేటటువంటి వ్యవస్థ కూడా ఉంది. కానీ పొందలేరు అనడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. ఎందుకంటే గాయత్రి
మంత్రం పఠనం చేసే ప్రతి ఒక్కరికి ఆ గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి రహస్యార్థాలు, గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి బీజాక్షర యొక్క స్థాయిలు, స్వరాలతో పలకగలిగే మంత్రదోషాలు లేకుండా పలకగలిగేటటువంటి సామర్థ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్యుడు కూడా విశ్వశక్తిని గ్రహించాలి అంటే క్రియాయోగం అనేది పూర్తి స్థాయి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఈ క్రియాయోగంలో విశ్వశక్తిని పొందడానికి మనకు కొన్ని అంశాలని ఋషి పరిచయం చేస్తాడు. అవే ఎనర్జీ సెంటర్స్. ఈ ఎనర్జీ సెంటర్స్ని జాగృతం చేసేటటువంటి సాధనలో ఏ ఎనర్జీ సెంటర్ని అయితే మనం జాగృతి చేస్తామో ఆ ఎనర్జీ స్థాయిలో కాస్మిక్ ఎనర్జీని మనం అట్రాక్షన్ చేయగలుగుతాం. ఆ స్థాయిలో పూర్తి స్థాయి అనుకూలతని, శక్తిని, ఆకర్షణని పొందగలగడానికి అవకాశం ఉంటుంది. సో విశ్వశక్తి అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విశ్వశక్తి అంటే మనం మానవ జన్మ నుండి ముందుకెళ్ళడానికి, మానవ జన్మ నుండి వృద్ధి పొందడానికి, మానవ జన్మ నుండి పరబ్రహ్మ స్థితిని అందుకోవడానికి ఉపయోగపడేది, మాధ్యమంగా ఉండేది, వెహికల్ లాగా ఉండేది, వాహకంలాగా ఉండేది ఈ కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీని క్రియాయోగ పద్ధతుల్లో, క్రియాయోగ సాధనల్లో సాధకుడు చాలా తేలికగా విశ్వశక్తిని క్రియేట్ చేసి చక్కటి ఫలితాలని లౌకికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విశ్వశక్తిని పొందడానికి మనం షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. తర్వాత బ్యాచ్ కూడా అనౌన్స్ చేస్తాము. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి క్రియాయోగంపై పూర్తి స్థాయి స్పష్టతను తెలుసుకుంటానని ఆశిస్తున్నాను. మరొక వినూత్నమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.